హలో, నేను మీ డాక్టర్ ఏవంశీ కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విజయవాడ, విధాత హాస్పిటల్స్. ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ అనేది నీ జాయింట్స్కేనా లేకపోతే ఇంక వేరే జాయింట్స్ కూడా వస్తుందా? సో ఆస్టియోఆర్థరైటిస్ మోస్ట్ కామన్గా నీ జాయింట్లో చూస్తామండి. అండ్ సెకండ్ మోస్ట్ కామన్గా మనకి హిప్ జాయింట్లో చూస్తాము. హిప్ జాయింట్లో ఆస్టియోఆర్థరైటిస్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏవిఎన్ అండి, అంటే ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్. అది మెయిన్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేటప్పటికి డీజనరేటివ్ చేంజెస్. డీజనరేటివ్ అంటే నార్మల్గానే విత్ ఏజ్ జాయింట్ మీద ఎక్కువ స్ట్రెస్ పడి ఆ జాయింట్ కూడా నెమ్మదిగా కార్టిలేజ్ పాడైపోవటం, అరిగిపోవటం జరుగుతూ ఉంటుంది. అండ్ కామన్గా చూసేది ఇన్ఫెక్షన్స్ అండి. ఏమన్నా చిన్నప్పుడే కొన్నిసార్లు కొంతమందికి టీబీ ఇన్ఫెక్షన్స్ రావటం కానీ, హిప్ జాయింట్కి వేరే రకంగా ఇన్ఫెక్షన్స్ రావటం కానీ జరిగినప్పుడు ఆ జాయింట్ పాడైపోయి ఆస్టియోఆర్థరైటిస్ రావటం సెకండరీ చేంజెస్గా స్టార్ట్ అవుతుందండి. మోస్ట్ కామన్గా ఇంకొక ఫోర్త్ కామన్ రీజన్ చూసేది ఏంటంటే ఎల్డర్లీ పేషెంట్స్, అంటే అబోవ్ 60 years వాళ్ళకి ఏదన్నా కింద పడినప్పుడు ఐటీ ఫ్రాక్చర్స్ కానీ ఐసిఎన్ఎఫ్ ఫ్రాక్చర్స్ కానీ జరుగుతూ ఉంటాయి. కొన్ని కేసెస్లో ఐటీ ఫ్రాక్చర్ ఫిక్స్ చేసినప్పుడు ఐటీ ఫ్రాక్చర్ అనేది కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటుందండి. సో ఆ ఫెయిల్ అయినప్పుడు కూడా ఆ ఫీమర్ హెడ్ ఏదైతే ఉందో ఆ ఫీమర్ హెడ్ పాడైపోవటం, సో ఆ ఫెయిల్ అయిన దానికి మళ్ళీ మనం వెంటనే సర్జరీ చేయకుండా దాన్ని అలానే కంటిన్యూ చేస్తే ఆ ఫెయిల్ అయిన సర్జరీ వల్ల కూడా నీ జాయింట్ హిప్ జాయింట్ పాడైపోవటం, హిప్ జాయింట్ ఆస్టియోఆర్థరైటిస్ రావడం జరుగుతూ ఉంటుందండి. హిప్ జాయింట్ ఆస్టియోఆర్థరైటిస్ రావడానికి రీజన్స్ ఇవ్వండి. సో ఒకసారి హిప్ జాయింట్ ఆస్టియోఆర్థరైటిస్ వచ్చింది, సో ఆల్మోస్ట్ హిప్ రీప్లేస్మెంట్ చేయాల్సిన స్టేజ్కి వచ్చేసాము. ఆ టైంలో మనం చేయించుకోకపోతే ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ థింగ్, గెయిట్ డిఫరెన్స్ వస్తుందండి. గెయిట్ డిఫరెన్స్ అంటే మనం నార్మల్గా నడిచే గెయిట్ అంటే ఒక కాలు తీసి ఒక కాలు ఈజీగా వేస్తాం. హిప్ జాయింట్ ఎప్పుడైతే ఒక సైడ్ పెయిన్ రావటం స్టార్ట్ అవుతుందో ఆ జాయింట్ని మనం పైకి లేపి వేయడానికి ట్రై చేస్తామండి. లైక్ ఎందుకంటే హిప్ దగ్గర నార్మల్ మూమెంట్ ఉండదు కాబట్టి. దానివల్ల మీకు ఏ హిప్ అయితే ప్రాబ్లం ఉందో ఆ హిప్ ప్రాబ్లం ఉన్న సైడ్ మజిల్స్ అన్నీ నెమ్మదిగా ఎట్రోఫీ అవటం స్టార్ట్ అవుతూ ఉంటుందండి. అండ్ అట్ ద సేమ్ టైం హిప్ జాయింట్ ఆస్టియోఆర్థరైటిస్ నెగ్లెక్ట్ చేస్తే అది నీ జాయింట్ కంటే త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుందండి హిప్ జాయింట్. ఎందుకంటే హిప్ జాయింట్ అనేది ఒక బాల్ కప్పులాగా ఇలా ఉంటుందండి. సో ఇది ఒకసారి అరిగిపోయినప్పుడు ఇది కంటిన్యూస్గా మూవ్ చేస్తూ ఉంటే ఈ కప్పు పార్ట్ ఏదైతే ఉందో దీనికి ఎక్కువ బోన్ పార్ట్ ఏమి ఉండదండి. సో జస్ట్ ఒక చిన్న షెల్ఫ్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. సో ఇది కంటిన్యూస్గా ఆ ఆస్టియోఆర్థరైటిస్ వచ్చిన బోన్ మీద ఈ ఫీమర్ హెడ్ కూడా ఇలా గ్రైండ్ అవుతూ ఉండేటప్పటికి ఇది నెమ్మదిగా ఈ హెడ్ అనేది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుందండి. ఇది ఒక డిజాస్టర్లా ఉంటుందండి. ఇంత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనం సర్జరీ చేసేటప్పుడు ఇంప్లాంట్స్ అనేవి మల్టిపుల్ ఇంప్లాంట్స్ వాడాల్సి వస్తుంది. లోపల వాడే ఇంప్లాంట్స్ బేసిక్ ప్రైమరీ టీహెచ్ఆర్కి వాడే ఇంప్లాంట్స్ కంటే వీటికి ఆల్మోస్ట్ మేము రివిజన్ చేసేటప్పుడు ఏవైతే ఇంప్లాంట్స్ వాడాల్సి వస్తుందో ఆ ఇంప్లాంట్స్ వాడాల్సి వస్తుందండి. ఆ ఇంప్లాంట్స్ వాడినప్పుడు కూడా ఇక్కడ బోన్ ఇటు లోపల బోన్ ఏదైతే మనకి డెఫిషియెంట్గా ఉంటుందో ఈ బోన్ డెఫిషియన్సీ వల్ల ఇంప్లాంట్కి ఎక్కువ సపోర్ట్ కూడా దొరుకుదండి. అండ్ తర్వాత సర్జరీ చేసిన తర్వాత కొన్నిసార్లు 2 to 3 months వరకు రెస్ట్లో పెట్టడం, వెయిట్ వెంటనే వాకింగ్ చేయించకపోవటం ఇలాంటివి చేయాల్సి వస్తుంది. అండ్ హిప్లో అంత దూరం వెళ్ళాక ఆ ఇంప్లాంట్స్ సర్వైవల్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. సేమ్ మనకి నీ జాయింట్లో లానే బాగా ఎక్కువ రోజులు అరిగిపోయిన జాయింట్ మీద నడుస్తూ ఉంటే హిప్ అయితే నీ టాలరేట్ చేసినంత హిప్ ఎక్కువ టాలరేట్ చేయలేదండి. సో మీకు ఒక ఎక్స్రే చూపిస్తాను. సో ఇక్కడ జాయింట్ అరిగిపోయిన పేషెంట్ అండి. సో ఈ పర్టికులర్ పేషెంట్ చూస్తే అండి ఈ పేషెంట్కి 2 హిప్ జాయింట్స్ ఆస్టియోఆర్థరైటిస్ అనే వచ్చిందండి. సో ఈ పర్టికులర్ పేషెంట్లో ఆస్టియోఆర్థరైటిస్ రావడానికి రీజన్ ఏదో నార్మల్గా పెయిన్ ఉంది కదా అని మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ తెచ్చుకోవటం, పెయిన్ కిల్లర్స్ వాడటం అనేది చేశారండి పేషెంట్ ఎక్కువ. సో మెడికల్ షాప్ వాళ్ళు ఏంటంటే త్వరగా పెయిన్ తగ్గాలని చెప్పి మిథైల్ ప్రెడ్నిసోలోన్ అంటే స్టీరాయిడ్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ప్రొలాంగ్డ్ ఆల్మోస్ట్ 5 to 6 years ఆయన స్టీరాయిడ్స్ వాడటం అనేది చేశారు. అది వాడటం వల్ల ఏవిఎన్ హిప్ వచ్చి 2 హిప్ జాయింట్స్ పాడైపోయాయి. సో ఈ పేషెంట్ని ఇలానే కనుక ఇంకొక 3-4 years కంటిన్యూ అయితే ఈ రఫ్ సర్ఫేస్ చూసారా, ఇది దీని మీద గ్రైండ్ అయ్యి ఈ బోని ఈ సపోర్ట్ ఏదైతే ఉందో ఇది నెమ్మదిగా పోతుందండి. ఈ బోని సపోర్ట్ పోయిన తర్వాత మనం ఆపరేషన్ చేయాలనేది ఇంకా చాలా కాంప్లికేటెడ్గా తయారవుతుంది. అండ్ ఆ సర్జరీ కూడా సర్వైవల్ రేట్ ఎక్కువ రోజులు ఉంటుందండి.
సో హిప్ జాయింట్ ఆర్థరైటిస్ అనేది ఒక్కసారి మనం డయాగ్నోస్ చేసిన తర్వాత దాన్ని ఏవిఎన్ అయితే ఏ స్టేజ్లో ఉందనే దాన్ని బట్టి దానికి సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుందండి. ఏదైనా బాగా ఇంకా ఆస్టియోఆర్థరైటిస్ వచ్చి ఇంకెక్కువ జాయింట్ పాడైపోయింది అనుకున్నప్పుడు టీహెచ్ఆర్ అనేది కొంచెం ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచి రిజల్ట్స్ వస్తాయండి. థ్యాంక్ యూ.